శుభవార్త. తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ల పైన సర్కారు సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. భూభారతి చట్టం జూన్ 2 నుంచి అమల్లోకి రానుండగా అదే రోజు నుంచి భూ సంస్కరణ అమలుకు రెవెన్యూ రంగం శాఖ సిద్ధమైందనమాట. ప్రధానంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక పాలనా అధికారితో పాటు మరో లైసెన్స్డ్ సర్వేయర్ను నియమించనుంది. సుమారు 10 ఏళ్లుగా భూపట్టాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం పరిష్కరించనుంది. అంతేకాక సాదా బైనామాలు, ఇతర భూ వివాదాలు పరిష్కరించనుంది. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ నేతృత్వంలో బృందం సందర్శించనుంది. దీనిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 8 నల్గొండ జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 9,26,000 సాదా బైనా దరఖాస్తులు పరిష్కరిస్తామని, అర్హులైన వారికి పట్టాలు సైతం ఇస్తామని మంత్రి ప్రకటించడంతో సాదా బైనామాల దరఖాస్తులో ఆనందం వ్యక్తమవుతుంది. భూమి ముఖం పైన ఉన్న ప్రతి రైతుకు న్యాయబద్ధంగా ఉంటే పట్టా ఇస్తామని తేల్చి చెప్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పాలనాధికారి, లైసెన్స్డ్ సర్వేయర్లు గత ప్రభుత్వం ధరణి అమల్లోకి తేవడంతో పాటు వీఆర్ఓ వ్యవస్థను పూర్తిగా తొలగించింది. దీంతో గ్రామాల్లో రెవెన్యూ పాలనా వ్యవస్థ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునః ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పూర్వ వీఆర్ఓ, అదేవిధంగా మరో లైసెన్స్డ్ సర్వేయర్ను నియమించాలని నిర్ణయించింది. ఇక వీఎల్ఓల కోసం పూర్వపు వీఆర్ఓలు, అదేవిధంగా అర్హత కలిగిన వీఆర్ఏలను దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వారికి అవకాశం కల్పించగా లైసెన్స్డ్ సర్వేయర్లు, ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ సంబంధించి పొందిన యువతకు అవకాశం కల్పించింది. అయితే వీరందరికీ శిక్షణ ఇచ్చిన బాధ్యతలు అప్పగించనుంది. సర్వేయర్ల కొరతతో ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో భూ వివాదాలు అయితే నెలకొన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక సర్వేయర్ను నియమిస్తే సర్వేయర్ల సమస్యలు పరిష్కారం అవుతుందని నమ్మకంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీఎల్ఓ అనగా సర్వేయర్లు జూన్ 2 నుంచి విధుల్లోకి రానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తానికి వీరికి కొత్త పట్టాలు అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు.